పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగార్లపాడు వివోఏ ఉద్యోగి నాగలక్ష్మి సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఉద్యోగం మానుకోవాలని రొంపిచెర్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ నాగలక్ష్మి ఆరోపణలు గుప్పించారు. వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. నాగలక్ష్మి ఉద్యోగం వదిలి వెళ్లాలని కొన్ని నెలలుగా ఒత్తిడి తెస్తున్నారంటూ నాగలక్ష్మి వాపోయారు. 8 నెలల గర్భంతో ఉన్నానని, ఈ ఉద్యోగమే తనకు తన కుటుంబానికి జీవనాధారం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పలంగా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతానంటూ కూడా వీడియోలో చెప్తున్నారు నాగలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని వేడుకుంటూ కూడా వీడియోను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మలపాటి నాగలక్ష్మి. నేను BSc BEd వరకు చదువుకున్నాను. మాది నల్లగార్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగార్లపాడు గ్రామంలోని కిరణమయ వివోకి వివోఏగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల APM గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికి బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి నా ముందు దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్ కానీ, నా జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, నల్లగార్లపాడులో నాగలక్ష్మి సెల్ఫీ వీడియో మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అసలు ప్రధానంగా కూటమి నేతలు ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడుకు చెందిన కొమ్మలపాటి నాగలక్ష్మి అనే మహిళ తన ఉద్యోగం పట్ల అయితే ఆవేదన అయితే వ్యక్తపడుతుంది. గత 7 ఏళ్లుగా వివోగా పనిచేస్తూ నేను రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగకుండా నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నాను. అయితే రాజకీయ ఒత్తిళ్ల నుంచి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. ఎవరైతే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె కొన్ని పేర్లు కూడా చెప్పింది. ఎవరైతే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ పల్లెల నాగిరెడ్డి, అలాగే APM అంటే అక్కడ ఆ ఉన్న గ్రామాలకు సంబంధించి మెప్మాకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి APM అని పిలువబడుతుంది. అతను కూడా ఈమెను మీరు రాజీనామా చేయాలని అయితే ఒత్తిడికి లోన్ చేస్తున్నారని అయితే, తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని అందుకనే రాజీనామా చేయమని కూడా అయితే ఈ ఒత్తిడి చేస్తున్నారని కూడా అయితే ఆమె సెల్ఫీలో అయితే చూడటం కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఆమె గత 8 నెలలుగా
గర్భిణీగా ఉండి తనను ఈ విధమైన ఒత్తిడికి తీసుకురావటం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని కూడా అయితే ఆమె అయితే తెలుసు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే సెల్ ఫోన్ల విషయంలో కూడా అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చి తనకు సెల్ ఫోన్ ఇంకా ఇవ్వలేదు, మేము ఇస్తాము రండి అని కూడా ఆఫీసులు చుట్టూ తిప్పుతున్నారు. నేను గర్భవతినైనా కానీ ఇలాంటి చేయటం దారుణము, నాకు లేక వచ్చిన ఈ గర్భం కూడా ఏమన్నా అయితే మాత్రం పల్లెల నాగిరెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రొంపిచెర్ల మండల అధ్యక్షులు పల్లెల నాగిరెడ్డి అలాగే ఏపీఎం వీరిద్దరే బాధ్యత కూడా వహించాలని కూడా ఆమె అయితే సెల్ఫీ తీయడం కూడా ఒక కలకలం అయితే రేపించినారు. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగార్లపాడు వివోఏ ఉద్యోగి నాగలక్ష్మి సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఉద్యోగం మానుకోవాలని రొంపిచెర్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా నాగలక్ష్మి ఆరోపణలు గుప్పించారు. అయితే వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు నాగలక్ష్మి. ఉద్యోగం వదిలి వెళ్లాలని కొన్ని నెలలుగా ఒత్తిడి తెస్తున్నారంటున్నారు నాగలక్ష్మి. 8 నెలల గర్భంతో ఉన్నానని, ఈ ఉద్యోగమే తనకు తన కుటుంబానికి జీవనాధారం అంటూ కూడా ఆమె వాపోతున్నారు. ఉన్న ఫలంగా ఉద్యోగం పోతే ఇబ్బందులు పడతానంటూ కూడా వీడియోలో నాగలక్ష్మి చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను కాపాడాలంటూ కూడా ఆమె వీడియోను రిలీజ్ చేశారు.